ఏపీ అంతటా కూడా అల్పపీడనం ఎఫెక్ట్ కనిపిస్తోంది. సీమతో పాటు ఉత్తరాంధ్రలో మొత్తం కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు భారీగా కురుస్తున్న వర్షాలతో ఇటు జనం కూడా అల్లాడిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించేశారు జిల్లా అధికారులు. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఈ వర్షం కురుస్తూనే ఉంది. ఈ నెల 25వ తారీఖు వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇటు ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది పయనించి ఈ రోజు సాయంత్రం వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. దక్షిణ కోస్తా తీరాల్లో అల్లకల్లోలంగా మారింది సముద్రం. ప్రెజెంట్ విజువల్స్ లో చూస్తున్నాము. అక్కడ ఏ రకంగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో, రోడ్లన్నీ కూడా నీట మునిగిపోయిన వైన మనం చూస్తున్నాం. ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు అన్ని కూడా కలకల్లాడుతున్నాయి. భారీ వర్షాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ని ఇప్పటికే చేశారు. ఇక పలు సూచనలు కూడా చేశారు. ఎడతెరిపి లేని వర్షాలతో కొన్ని మండలాలు ఇప్పటికే నీట మునిగిపోయాయి. వరి పంట మొత్తం కూడా నీట మునిగిపోయింది. నక్కల వాగు, పిన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పొదలకూరు, సైదాపురం, చేజర్ల, కలువాయి ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలను కూడా జారీ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటట్టుగా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. ఇక కంట్రోల్ రూమ్స్ సైతం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్స్ ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు 08 కంట్రోల్ రూమ్ నంబర్స్ ఒకసారి చూద్దాము. కంట్రోల్ రూమ్ నంబర్స్ 08612331261799557699. సో మీరుండే ప్రదేశాల్లో ఎక్కడైనా వాటర్ క్లాగింగ్ ఎక్కువ అయిపోయినా కూడా, లేకపోతే మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ఈ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఇంకొకసారి నంబర్స్ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. 0861233161. ఇంకో నెంబర్ వచ్చేసి 7995576699. తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళదు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే సముద్ర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోమశిల ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసులు, అధికారులు ఇప్పటికే నిఘాను సైతం ఏర్పాటు చేశారు. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు 4 బాక్స్ విజువల్లో ఇక్కడ ఏ రకంగా భారీ వర్షాలు కురుస్తున్నాయో. అయితే అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాబోతున్న 4 రోజులు దక్షిణ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం లోపల బయట 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అంటున్నారు విశాఖ వాతావరణ కేంద్రం. ఈ నెల 23, 24 తేదీల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా ఇప్పటికే ఈ భారీ వర్షాలతో సఫర్ అవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర నెల్లూరు నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ వెదర్ అప్డేట్ ఏంటి? ఏ రకంగా వర్షాలు కురుస్తున్నాయి? ఇక లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? వాళ్ళని ఏమైనా సేఫ్ ప్లేసెస్ కి తరలించారా? అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ వర్షాలకు ప్రజలైతే అత్తాకుతలం అవుతున్నారు. ఈ ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లన్నీ జలమయ్యి ఆగి కురుస్తున్న వర్షంతో కూడా జనం ఇబ్బందులు పడుతున్నారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే విధంగా నెల్లూరులో ఉన్నటువంటి సోమశిల ప్రాజెక్టు, కండలేరు డ్యాము, చెరువులు, వాగులు, వంకలు నీటితో కలకల్లాడుతున్నాయి. మరోపక్క భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జలాశయాలన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ఇప్పటికే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ యొక్క పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేందుకు నిన్న కలెక్టర్ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 25 వరకు ఈ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ యొక్క వాతావరణ శాఖ వెల్లడించిన వెంటనే ఇటు జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. అదే విధంగా భారీ వర్షాల కారణంగా నేడు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల పైన ఇటు
జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులతో ఇటు కలెక్టర్ ఇరు జిల్లాల కలెక్టర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క ఎడతెరిపి లేనటువంటి వర్షంతో కూర్చున్నటువంటి వర్షాలకు కొన్ని మండలాల్లో వరి పంట దాదాపుగా 1500 ఎకరాలు నీట మునిగినట్లుగా ఇప్పటికే సమాచారం తెలుస్తా ఉంది. మరోపక్క ఈ యొక్క రైతులందరూ కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పుడే ఇంతకు ముందుగానే కలెక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు నకల వాగు, పిన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పొదలకూరు, సైదాపురం, అదేవిధంగా చేజర్ల, కలువాయి ప్రాంతాల మధ్య కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ యొక్క రాకపోకలకు అంతరాయం ఏర్పడంతో నిన్నటి నుంచే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అప్రమత్తం చేసి అటుగా ఎవరు వెళ్ళొద్దని చెప్పి కూడా అక్కడ పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఇటు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క ఎప్పుడైనా విద్యుత్ అంతరాయం కలిగినా లేదా విద్యుత్ స్తంభాలకు సంబంధించి కరెంటు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు కూడా విద్యుత్ శాఖ ఎవరికి కూడా సెలవు ప్రకటించలేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులకు సూచనలు చేసినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా సముద్రంలోకి వెళ్లకుండా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. ఇటు సోమశల ప్రాజెక్టుకి ఇప్పటికే 74 టీఎంసీలు నీరు చేరుకోవడంతో పైన కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా దాదాపుగా 28,000 క్యూసెక్కుల నీరు సోమశల డ్యామ్ కు వచ్చి చేరుతుండటంతో దిగువకి యొక్క సోమశల వాటర్ అంతా కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సురక్షిత ప్రాంతాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. మరోవైపు ఈ రోజు, రేపు ఈ యొక్క అల్పపీడనం వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉండడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు కలెక్టర్ ఇటు వారిని అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు ఎవరు పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే ఆ యొక్క పంట నీట మునిగినటువంటి 1500 ఎకరాలు వరి సాగును కూడా ఇప్పటికే నివేదిక కలెక్టర్ కి అందించినట్లుగా తెలుస్తా ఉంది. అదే విధంగా రోడ్ల పైన నీరు భారీగా చేరడంతో వాహన రాకపోకలకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు ఇటు సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉన్నందున వారిని అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరోవైపు వాగుల వంకల వద్దకు ఎవరు వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. మరోవైపు సముద్రం వైపు సముద్రంలోకి ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళవద్దని చెప్పి ఇప్పటికే చెప్పున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత పోలీసు, రెవెన్యూ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి అక్కడ సముద్రంలోకి ఎవరిని వెళ్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. అయితే ముందస్తు జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలన్నీ కూడా జిల్లా అధికారులు తీసుకొని మరోవైపు కలెక్టర్ సీరియస్ గా తీసుకొని ఈ యొక్క ఎవరు కూడా సెలవు పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి తుఫాను వచ్చినా, భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చినా ఈ యొక్క అల్పపీడనం వాయుగుండంగా మారేటువంటి నేపథ్యంలో సముద్ర తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వారిని ఎవరిని కూడా బయటకు రాకుండా చూసుకోవాలని, దాంతో పాటుగా సముద్రం వేటకి ఎవరైనా వెళ్లి ఉంటే వారిని కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా ఈ యొక్క పనుల్లో నిమగ్నమయ్యి ఈ యొక్క ఎవరైతే ఆ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు. మరోవైపు నెల్లూరు నగరంలో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు దాదాపుగా రైల్వే అంతర్బ్రిడ్జిల వద్ద వాటర్ నిలబడిపోయి అక్కడ ప్రయాణికులైతే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరోవైపు డ్రైనేజీలంతా కూడా నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో కమిషనర్ వైవి నందన్ ఆధ్వర్యంలో రాత్రి అర్ధరాత్రి నుంచి ఆ యొక్క ఊడిపోయినటువంటి కాలువలన్నింటిని కూడా శుభ్రం చేసి జేసీబీతో పెట్టి వాటిని అన్నింటిని కూడా కాలువల్ని, మురికిని, ఆ యొక్క చెత్తనంతా కూడా తొలగిస్తా ఉన్నారు. అయితే ఎక్కడ నెల్లూరు నగరంలో ఇబ్బందులు జరగకుండా కార్పొరేషన్ పరిధిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కార్పొరేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి నెల్లూరు నగర ప్రజల వాసులకు ఈ యొక్క కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అర్ధరాత్రి నుంచి కమిషనర్ కూడా నేరుగా ఆ యొక్క వాటర్ ఎక్కడెక్కడ నిలబడతాయో గతంలో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ వాటిలన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ అక్కడ ఇబ్బందులు జరగకుండా అయితే అధికారులను తీసుకెళ్లి జేసీబీలతో అక్కడ వాటర్ అంటే తొలగిస్తా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క రాత్రి నుంచి ఈ యొక్క అల్పపీడనం ఏర్పడడంతో అల్పపీడనం వాయుగుండంగా ఈ రోజు సాయంత్రానికి బలపడినటువంటి నేపథ్యంలో ఈదురు గాలులు కూడా భారీగా వీచేటువంటి అవకాశం ఉందామని వాతావరణ శాఖ చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వాయుగుండంగా మారేటువంటి సమయంలో దాదాపుగా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క ఈదురు గాలులు వీస్తాయని చెప్పి కూడా
ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా కరెంటు స్తంభాల వద్ద, చెట్ల వద్ద, పాత పడినటువంటి ఇళ్ల వద్ద కూడా ఎవరు ఉండొద్దని ఇప్పటికే చెప్పున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తమయ్యి ఎవరు ఆ యొక్క పాత బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అదే విధంగా కరెంటు స్తంభాలు, చెట్ల కింద ఉండకుండా ప్రజలు కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రజలు ప్రాణాలని అధికారులు హెచ్చరించినప్పటికి కూడా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క వాయుగుండంగా మారేటువంటి సమయంలో ఈదురు గాలులతో భారీగా గాలిని వీచు, అదే విధంగా వర్షం భారీగా పడేటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా నీరు ఉండడంతో ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం ఎవరికి తెలియదు. కాబట్టి వాహన చోదకులు ప్రయాణించేటప్పుడు చూసి గమనించుకొని ఈ యొక్క ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే మరోపక్క ఈ వర్షానికి సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఈ వర్షపు నీరు ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇవి ఎక్కడెక్కడ వాటర్ నిలబడిపోయి ఉన్నాయి, ఎక్కడ వాగులు ఉన్నాయి, ఆ వాగులకు సంబంధించి ఎక్కడైనా ఆనకట్టలు కావచ్చు, ఏవైనా కాలువలు దెబ్బతిని ఉంటే వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వాటిని అన్నిటిని కూడా అధికారులంతా అప్రమత్తమయ్యి ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలకు, అదే విధంగా వాయుగుండంగా మారేటప్పుడు పడేటువంటి ఈదురుగాలులు వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని అన్నింటిని పైన కూడా సమీక్ష జరిపి ఈ యొక్క వారికి ఆదేశాలు చేసి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా కొంత ఈ యొక్క వర్ష ప్రభావం అయితే కొంత ప్రజలను అయితే ఇబ్బందులు పెడతా ఉంది. వాహన చోదకులు అవసరమైతేనే తప్ప బయటికి రావాలి తప్ప మరి ఎలాంటి కొన్ని వర్షం తగ్గిన తర్వాత వర్ష పనులు కూడా చేసుకోవాలని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు. అయితే ఇక మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాలో ఈ యొక్క బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలన్నా కానీ భయపడిపోతున్నారు. మరోవైపు ఈ చలికి పిల్లలు, పెద్దలు ఎవరైతే ఉన్నారో ముసలి వారు చలికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే వారందరూ అవసరమైన సమయంలో తప్ప మిగతా సమయంలో బయటకు రావద్దని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇటు మొత్తం మీద ఎలాంటి ఈ వాతావరణ శాఖ చెప్పినట్టు ప్రకారం ఎలాంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినా కానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే చాలా చోట్ల ఇప్పుడు పొలాలు కావచ్చు, వాగులు, వంకలు, ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల వద్దకి అదే విధంగా పశువులు కాపర్లు కావచ్చు, ఏదైనా పొలాల్లోకి వెళ్ళేటువంటి వారు వర్షం తగ్గేంత వరకు కూడా పోవద్దని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తానికి ఇటు నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోతున్న 5 రోజులు మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం లోపలికి వేటకు వెళ్లవద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా వాతావరణ శాఖ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలను జారీ చేస్తోంది. నిన్న మొన్న భారీగా వర్షాలు కురిశాయి. ఈ నెల 25వ తారీఖు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ విజువల్స్లో మనం చూస్తున్నాము ఏ రకంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయో. నెల్లూరు జిల్లా పూర్తిగా కూడా అతలాకుతలమవుతోంది. ఇటు కోస్తా, ఆంధ్ర మొత్తం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక వెదర్కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమ వెదర్ ఆఫీస్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మరి వర్షాలు ఎక్కడెక్కడ కురవబోతున్నాయి, ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా ఉక్కపోత వాతావరణం అనేది పెరిగిపోతుంది. అయితే ఈ రోజు నుంచి రానున్న 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా మీరు తెలిపారు. సో ఈ వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది? మనకి ఈ నెల 16వ తారీఖు నాటికి ఋతుపవనాలు అనేది పూర్తిగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి అలాగే దేశం నుంచి కూడా ఉపసంహరించడం జరిగింది. తదుపరి మనకి ఆ రోజు నుంచే మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించడం జరుగుతుంది. ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో రెగ్యులర్గా రోజు రెయిన్ పట్టడం అంటూ ఉండదు. అయితే మనకి ఈశాన్య ఋతుపవనాల సమయంలో మనకి సైక్లోన్లకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే 1-2 సైక్లోన్స్ కూడా వస్తుంటాయి. ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు అవి తీరాన్ని దాటినప్పుడు మనకి తూర్పు కోస్తా తీరంలో కానీ, ఒడిశా తీరంలో కానీ, లేదా మనకి దిగువలో ఉన్న చెన్నై ప్రాంతంలో కానీ తీరాన్ని దాటినప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల
వల్ల 1 or 2 డేస్ మనకి రెయిన్స్ పడుతూ ఉంటాయి. ప్రస్తుతం చూసినట్టయితే మనకి ఈ రోజు ఉదయానికి మనకి ఈ చెన్నై తీరానికి దగ్గరలో ఒక అల్పపీడన ప్రాంతం తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారింది ఈరోజు ఉదయం. అది రేపటికి వాయుగుండంగా మారి మనకి ఈ నార్త్ తెలంగాణ అంటే నార్త్ తమిళనాడు అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అంటే సుమారు నెల్లూరు చెన్నై మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అది తీరాన్ని దాటిన తర్వాత దానివల్ల మళ్ళీ కొంత మాయిశ్చర్ అనేది మనకి ఈ రాయలసీమ ప్రాంతం మనకి ఎడ్జసెంట్గా ఉన్నటువంటి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం అలాగే రాయలసీమ ప్రాంతంలో బాగా తేమగాలులు ఇవి ప్రవేశించడం వల్ల మనకు కూడా ఎడ్జసెంట్గా ఉన్న జిల్లాల్లో ముఖ్యంగా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఇటు నల్గొండ సూర్యాపేట ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెం ఇంతవరకు మనకి ఈ నెల ఈ రోజు నుంచి 3వ రోజు 4వ రోజు మనకి కొద్దిగా భారీ వర్షాలు పడే సూచన ఉంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతంలో కొద్దిగా మనకి ముఖ్యంగా సౌత్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణలో క్లౌడీనెస్ ఉంటుంది. అలాగే కొద్ది చోట కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. నార్త్ తెలంగాణలో పెద్దగా దీనివల్ల ఎఫెక్ట్ ఉండదు. సో ఈ 3 రోజుల తర్వాత వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్ళీ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది అంటారా? ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండదు. అయితే ఈ చలిగాలులు ప్రవేశించే సమయం ఇది. ఎందుకంటే మనం సూర్యుడి నుంచి దూరం కనుక జరిగే కాలం ఇది శీతాకాలం. సో టెంపరేచర్లు మరీ అంటే గత సీజన్తో పోల్చుకున్నట్టయితే 1 or 2 డిగ్రీలు నార్మల్గా మనకి రెగ్యులర్గా ఎక్కువే ఉంటున్నాయి. అది పక్కన పెడితే మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్లు అనేవి నైట్ టెంపరేచర్లు అనేవి ప్రస్తుతం మనకి 19 నుంచి 22 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి. ఈ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా బిలో 20 డిగ్రీస్కి అలాగే ఇంచుమించు 14-15 డిగ్రీలకు చేరుకోవాలంటేనే మనం బాగా చలి వాతావరణం అంటాము. అది జరగడానికి మనకి నవంబర్ నెలాఖరు వరకు అంటే నవంబర్ మొదటి వారం నుంచి ఈ టెంపరేచర్లు అనేటివి గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ మధ్యలో కనుక ఇటువంటి సిస్టమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ క్లౌడీనెస్ ఉంటే రాత్రి సమయంలో టెంపరేచర్లు తగ్గవు. సో ఈ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే క్లౌడీనెస్ ఉంటుంది. సో మనకి ఈ నెలాఖరు వరకు అయితే ఈ సిస్టమ్ ఉంది. తర్వాత మరొక సిస్టమ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. అది బహుశా సైక్లోన్గా కూడా మారే అవకాశం ఉంటుంది. అలాగ మారినట్టయితే మనకి నెలాఖరు వరకు కూడా ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అవడం వల్ల చలిగాలు అనేవి రావడానికి కొంత సమయం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి 30 నుంచి 34 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంటే మనకి సినాప్టిక్ ఫీచర్స్ కారణంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.